6 నెలల క్రితం ఆర్భాటంగా పసుపు బోర్డు ప్రకటించి కనీసం సొంత భవనం లేకుండా అద్దె కొంపలో అమిత్ షా ప్రారంభించారని బీఆర్ఎస్ విమర్శించింది. బీజేపీ నాయకుల తీరు చూస్తుంటే పసుపు రైతులంతా నవ్వుకుంటున్నారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మద్దతు ధర కావాలని పసుపు రైతులు కోరుకుంటున్నారన్న వేముల ఈ ఏడాది కేవలం 8,000కే పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులైన తమకు కనీసం ఆహ్వానం అందలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు పట్టించుకోక పాపం దిగజారిపోయినాడు మా రైతు. మొన్న లేటెస్ట్ సీజన్లో 70% పసుపు 8,000, 10,000 రూపాయలకు క్వింటాల్కు అమ్మాల్సి వచ్చింది రైతులు. ఎవ్వరు కూడా జోక్యం చేసుకోలే. పసుపు బోర్డు ఏర్పాటైనాకనే 8,000, 10,000కు అమ్మిరు. రెండోసారి అమిత్ షా గారితోటి మళ్ళీ బోర్డు కార్యాలయం ప్రారంభం అని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకొని ఏదో చేసినట్టు పసుపు రైతులకు ఇవాళ ఒక మోసం డ్రామా. ఎవ్వరు మమ్మల్ని విలువలే. మొదటి కార్యాలయం షిఫ్ట్ చేసి రెండో కార్యాలయానికి వస్తున్నారు. పసుపు బోర్డు పసుపు రైతుల కోసం ఏం చేసిర్రా వీళ్ళు అంటే కిరాయి బిల్డింగ్ లో కార్యాలయానికి ఓపెనింగ్ చేయడానికి అమిత్ షా గారు వచ్చారు. కేసీఆర్ కట్టించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసే వాళ్ళకి దిక్కైంది వాళ్ళ బోర్డు.